హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ బస్ ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ తనుజ, నిజంగా తనుజ ఒక లేడీ విన్నర్ అండి. రియల్ చెప్తున్నా, నిజంగా చాలా ఆ అమ్మాయి నాకైతే చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం కదా అనిపించింది. కానీ ఇంకా కొన్ని విషయాలు మనం ఏం చేయలేము కదా. కానీ తనుజ గారు రియల్ మంచి మనసుని దోచుకున్నారండి. చాలామంది మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, నెగిటివ్ అయిపోయింది, నేను కాదని నేను చెప్పాను. కానీ నెగిటివ్ అయిపోయినా కూడా ఓకే, మళ్ళీ పాజిటివ్గా తెచ్చుకోవాలని నేను ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అమ్మ, మీ నాన్న అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళతో పాటు మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తనుజ గారు. ఇంకా తర్వాత తనుజ బిగ్ బాస్ హౌస్ శివన్న వస్తాడు. శివన్న వచ్చి ఏం చెప్తాడు, ఫస్ట్ శివన్న ఈ సీజన్లో ఫస్ట్ హౌస్మేట్గా వచ్చింది, లాస్ట్ హౌస్మేట్గా వస్తుంది. గెలుపు ఒక్క అడుగు దూరంలోనే పోయింది. కానీ బట్ సూపర్ అని చెప్పారు. వెల్కమ్ టు తనుజ అని అంటారు. తనుజ వస్తుంది. తనుజ బాగున్నావా అమ్మ అంటే చాలా బాగున్నాను సార్. శివన్న ఒక్క అడుగుతోనే పోయిందంటే అవును సార్ నేనైతే, కానీ నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. నువ్వు వచ్చావు కదా, ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా తనుజ అని గిఫ్ట్ ఇస్తాడు. ఏంది, ఒక పులి, టైగర్ వచ్చి లేడీ పులి, నువ్వు లేడీ టైగర్ అమ్మా, నిజం శివంగిలా ఆడు, గేమ్స్ అయినా ఏవైనా సూపర్ ఆడేవంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే శివన్న, ఆడపులి ఇలానే ఉంటుంది, నిజంగా ఆడపులి అంటే ఇలానే ఆడపులి నువ్వు అని అంటారు. సార్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కష్టపడ్డాను సార్, 1000 ఎఫర్ట్స్ పెట్టాను. 1000 ఎఫర్ట్స్, నిజంగా 1000 ఎఫర్ట్స్ పెట్టింది. కొన్ని మాటల్లో కోపం వచ్చింది కానీ 1000 ఎఫర్ట్స్ పెట్టాను సార్ నేనంటే. అవునమ్మా అని అంటే శివన్న, నాకు సార్ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వేమనుకున్నావు, నీ ఒక చెయ్యి కళ్యాణ్ ఒక చెయ్యి పెట్టుకున్నప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, ఏమనుకున్నావు అంటే ఇది ఏమనుకున్నావు అంటే సార్ నాకు తనుజ నేను హ్యాండ్ పట్టుకున్నప్పుడు చాలా బాధ వేసింది సార్. నిజంగా నేను విన్నర్ అవుతానా అని నాకు చాలా వెయిట్ చేశాను. కానీ ఓకే, గెలిపోయిన ఓటమైనా నేను ఒప్పుకుంటా సార్. నేను గెలిపోయిన ఓటమైనా నేను ఏమనలేను అని చెప్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సూపర్ అనిపించింది. గెలిపోయిన ఓటమైనా నేను భరిస్తా, ఓకే సరేలే అని అనుకుంటా అని చెప్తుంది. తర్వాత శివన్న తెలుగులో ఒక సార్ నేను లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతాను, నేను సెకండ్ వచ్చినప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, నేను సెకండ్ వచ్చే వరకు నేను చాలాసార్లు సార్ నాకు అది కొత్త ఏం కాదు సార్, నాకు అంత పాతనే, నేను కొత్త ఏం కాదు సార్, నాకు అది పాతనే సార్, నాకు అలవాటే. లాస్ట్ వరకు వచ్చి నేను నేను ఒక దాంట్లో కూడా చెప్పింటా అనుకుంటా, లాస్ట్ వరకు వచ్చి నేను ఎలిమినేట్ అవుతున్నా, లాస్ట్ వరకు వచ్చి ఎలిమినేట్ అవుతా అని నేను చెప్పింటా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు అదేం లేదంటే శివన్న అంటారు. ఒక తెలుగు సామెత ఉంది, చెప్పాలా అంటే చెప్పంటే, కిటికీలు మూసుకుపోతే ఏందమ్మా పెద్ద తలుపే ఓపెన్ అవుతుంది అంటే, ఈ జర్నీలో సూపర్ అమ్మ, నువ్వు సూపర్ నిజంగా అంటే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నేను ఏడ్చాను, ప్రేమించాను, కోపగించాను, అరిచాను అన్నీ. కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఏందో అని అంటారు సార్. బిగ్ బాస్ హౌస్ ఒక బ్యూటిఫుల్ హౌస్ సార్, నిజంగా బ్యూటిఫుల్ సార్ బిగ్ బాస్ హౌస్. అన్నీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. మనము అందరు అనుకుంటారు ఏంద్ర బాబు ఈ మనుషులు ఇలా ఉంటారు, ఏడుస్తారు అంటే, నా మైండ్ సెట్ వేరు సార్. నేను ఇక్కడ ఉండడం చాలా వేరు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా మైండ్ సెట్, నేను అందరిలో కలవడం, అందరిలో ఇట్లా ఉండడం తనుజకు అంత అలవాటు లేదంట. కానీ తనుజ అలవాటు లేకపోయినా ఆవిడ ఉంటుంది. సూపర్ అనిపించింది. శివన్న టాప్. నేను చాలా ఎమోషనల్ సార్, ఎమోషనల్ అవుతుంది అంటే దేవుడు అందరికి ఎమోషనల్ ఇస్తారు, నాకు కొంచెం ఎక్కువ ఇచ్చిండేమో సార్. దానికి కూడా చాలా మాటలు అన్నారు సార్, ఏం చేయలేము సార్ అంటే, అంతేలే అమ్మ దాన్ని కూడా మాటలు అంటే అదంతే కామన్గా వదిలేసేయాలి అని చెప్తారు. భలే అనిపిస్తుంది నాకు, సూపర్ అనిపించింది. దాన్ని కూడా అన్నారు సార్ అంటే, టాప్ 3లో ఉన్న వాళ్ళు ముగ్గురు ఎమోషనల్ లేకపోతే ఎలా అని అంటారు. సూపర్ అనిపించింది నిజంగా. ఎమోషనల్ లేకపోతే ఎలా, కానీ టాప్ 3లో ఉన్నాడు. టాప్ 3 ఉన్న కంటెస్టెంట్ డెమోన్ పవన్ ఎమోషనల్ లేదు. ఎందుకంటే లోపల ఎంత బాధ ఉన్నా బయటికి ఏ రోజు చూపించుకోలే, ఎమోషనల్గా సింపతిగా ఏ రోజు చూపించలే. సింపతిగా చూపించుంటూ ఒక గేమ్స్ ఛాయిస్ ఇచ్చింటే ఈరోజు కప్పు అతందే 100% నేను రాసేస్తా అలా ఉండేది. ఓకే,
సరేలే అని అంటారు. తర్వాత ఎస్ సార్ అందరికీ ఉంటుంది సార్ నాకు అంటే అవునమ్మా ఫస్ట్ 4 వీక్లో నువ్వు ఇమాన్యుయల్ చాలా మంచిగా ఉండేది, ఎందుకమ్మా అంత దూరం అయిపోయారు, ఏం చేశారు ఎందుకమ్మా అంటే అది నువ్వు వాడినే అడగాలి సార్, నాకే తెలియదు. ఫస్ట్ 4 వీక్స్ చాలా చాలా మంచిగా ఉన్నాం సార్, తర్వాత వాడు దూరం దూరం అయిపోయాడు. ఆయిషకి ఫీవర్ వస్తే బంగారం ఏమైంది అని, నాకు ఫీవర్ వస్తే నన్ను పట్టించుకోలేదు సార్ వాడు, ఎందుకో నాకు తెలియదు, నాకే అర్థం కాలేదు అంటారు శివన్న. ఇంకా అంతేనాక సార్ తన తనని నేను చాలా ట్రై చేశాను సార్, మాట్లాడదాం చాలా ట్రై చేశాను అస్సలు. అంటే శివన్న తనుజ నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనీ ఓకే చాలా నువ్వు నీకు లాస్ట్ వరకు వచ్చి నువ్వు ఓడిపోతావని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆ మనీ తీసుకునేట్టు అయిపోతున్నాయి కదా అమ్మ అంటే, సార్ నేను మనీ కోసం రాలేదు సార్, నాకు కావాల్సింది కప్పు కోసం వచ్చాను కప్పు అంటే మీ మమ్మీకి కొంచెమన్నా హెల్ప్ అవుతున్నాయి కదా అంటే, సార్ మా ఇంట్లో అందరూ ఆల్రెడీ మీ మమ్మీ వాళ్ళని కూడా అడిగాను, మనీ వద్దు అన్నారు, ఎందుకంటే మనీ వద్దన్నారు, మనీ అవసరం లేదు, మనకు కప్పు అవసరమో, మనీ ఏం లేదు సార్. నేను జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి భలే చెప్పింది నిజంగా, జాయింట్ ఫ్యామిలీ సార్ మేము హ్యాపీ అంటే మా మమ్మీ ఎడ్యుకేషన్ కోసం ఆడపిల్లలు చదవద్దు, ఎక్కువ చదివించొద్దు, పెళ్ళి చేసేయాలి అదొక థింక్లా ఆలోచిస్తుంటారు చూడు సార్, ఆ విషయానికి పెళ్ళి చేసేయాలి అట్లా అన్నారు మా ఇంట్లో. ఎడ్యుకేషన్ పరంగా మమ్మీ బయటకు వచ్చింది, కానీ మమ్మీ అమ్మ అలా చేయలేదు సార్ అని సూపర్ చెప్తారు వాళ్ళ అమ్మ గురించి. నిజంగా తనుజ వాళ్ళ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే, నాకు అంత భలే అనిపిస్తారు, రియల్ సూపర్. తర్వాత సార్ నేను మా ఇంట్లో ఇండస్ట్రీ అంటే నచ్చదు సార్, ఇండస్ట్రీలో నేను 17 ఇయర్స్కి నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఇండస్ట్రీ అంటే ఎవరికి నచ్చదు మా ఇంట్లో, ఎందుకు ఇండస్ట్రీ చెడిపోతారు అది ఇది అని మాట్లాడారు, ఆ విషయానికి నేను చాలా పెయిన్ అనుభవించాను. కానీ నా తెలుగు ఆడియన్స్ కన్నడ తెలుగు ఆడియన్స్ వాళ్ళు పెయిన్ అనుభవించినా కూడా నాకు ఆ ఇంట్లో ఫ్యామిలీ పెయిన్ మొత్తాన్ని మర్చిపోయేలాగా చేశారు సార్ తెలుగు ఆడియన్స్. ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకు దండం ఎత్తి చెప్తే సూపర్ అండి తనుజ, నిజంగా చాలా చాలా మంచి అమ్మాయి అండి, నిజంగా ఒక తెలుగింటి అమ్మాయిలాగా అనిపిస్తుంది తనుజ, సూపర్. ప్రతి ఇంట్లో ఇలానే ఉండాలమ్మా అని అంటే, మనీ అమ్మకు అవసరం లేదు సార్, మనీ వద్దని చెప్పారు, నేను అప్పుడే అడిగేశాను మమ్మీని కూడా, అమ్మ మనీ అంటే వద్దు మనీ వద్దు, కప్పు ముఖ్యం అని అన్నారు. అని అంటే శివన్న ఇంకేనమ్మా కూతురు అంటే ఇలానే ఉండాలమ్మా, నువ్వు నిజమైన కూతురు, ఇండస్ట్రీలో ఒకటి ప్రూవ్ చేసుకున్నావు అమ్మ, నువ్వు సూపర్ అని అంటారు. తర్వాత అమ్మ కష్టానికి ప్రతిఫలం అంటే లేదు సార్, నా కష్టానికి ప్రతిఫలం ఉంది సార్ అని అంటారు. తర్వాత సూపర్ చెప్తుంది నిజంగా తనుజ వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మళ్ళీ చెప్తుంది. సార్ మా ఇంట్లోకి మేమన్న పంచాదులేం అంటే జాయింట్ ఫ్యామిలీ అంట, వాళ్ళ అమ్మ నాన్న అత్తమ్మ మామ వీళ్ళందరూ ఒకటేతో ఉంటారంట, వీళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ సార్, ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ అంట. వాళ్ళందరూ ఏంటంటే మన ఇంటికే ఏమన్నా అయితే మన ఇంటికే వచ్చి అడుగుతారు, ఇప్పుడేమో నువ్వు పోయి అది చేసి ఏమన్నా తప్పు చేస్తే ఇవన్నీ చేసి మీ ఇంట్లో అమ్మాయి ఇలా చేస్తుంది అని ఒక మాట వస్తుంది కదా సార్, ఆ మాట రాకూడదని, ఆ మాట అనొద్దని నేను ఆ మాట రావద్దని వాళ్ళు ఇండస్ట్రీకి పంపేయొద్దు, తొందర పెళ్ళి చేసేయాలి అలా అనుకుంటున్నారు. అయినాక లేదు సార్ నేను వాళ్ళందరినీ నిరూపించుకోవాలని నేను అలా ఉన్నాను సార్ అంటాడు. మా అమ్మ మనీ కోసం అలానే అంటే అబ్బా సూపర్, వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా బాగా చెప్తుంది నిజంగా. తర్వాత సార్ నాకు ఆడియన్స్ చాలా ప్రేమ ఇచ్చారు సార్, చాలా ప్రేమ మా ఇంట్లో. అంటే సరే ఇమాన్యుయల్ నీకు ఏమైందంటే ఇమాన్యుయల్ గురించి చెప్పేశాను. కళ్యాణ్కి నీకు బాండింగ్ ఏంటంటే సార్ నాకు వానికి బాండింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి వాడు నన్ను అంటే ఆమె చెప్పకనే చెప్పింది అనుకోండి, ఫస్ట్ నుంచి వాడు నాతోనే ఓకే ఏదో ఫ్లర్టింగ్ చేయడం అట్లాంటివి ఏదో ఒకటి చేస్తున్నా నేను అంత పట్టించుకోలేదు వాడిని. అయిన తర్వాత బయట 5 స్టార్స్ వచ్చినాక ఆడోళ్ళ పిచ్చోడు చేతులేసి మాధురి గారు ఇట్లా చేతులేసి ఇలా అనడం, 2 చేతులు కలుపుతానే ఇలా అని అనడం, అవన్నీ నేను చూశాను సార్, అవన్నీ నాకు అర్థమైంది. తెలిసిన తర్వాత లేదు వీని గురించి ఇంత బ్యాడ్ పోతుందా, వన్ బ్యాడ్ అరే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ సార్ వాడు, నిజంగా చాలా మంచోడు, నాకన్నా చిన్నపిల్ల, నువ్వు ఒకనొక టైంలో నాకు చెప్పావంటే అవును సార్ 23 ఇయర్స్ సార్ అతనికి, నేనేడా సార్ నాకన్నా చాలా చిన్నపిల్ల, అరే నువ్వు నాకన్నా చిన్నపిల్ల అని వానికి చెప్పాను సార్ నేను. అయినాక కూడా
చెప్పాను. అవును. ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఎంతవరకు చెయ్యయి అని అన్నాడు. సార్ వాడు ఎలా బ్యాడ్ పోట్రే అవుతాడు, వాడు ఎలా ట్రోల్స్ అవుతాడు, వానికి బయటకు వెనక ఎలా నెగిటివ్ ఉంటుందో అని అనిపించి అప్పటి నుంచి ఆ వీడియో చూసినప్పటి నుంచి లేదురా నీకు ఇప్పటి నుంచి ఎలా ఉంటావో అలా ఉండురా, నీ ఇష్టం ఉన్నట్టు ఉండు, అలా ఏం లేదని నేను వానితో మాట్లాడాను సార్. నేను అలానే చెప్పాను సార్ అని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఏమైనా గురించి కూడా చాలా బాగా చెప్తుంది. అయినాక నిజంగా సార్ అమ్మ ఇంకొక మాట అడుగుతా, నాది కాదు ఆడియన్స్ అంటే, నువ్వు అవసరం ఉన్నప్పుడు నాన్న అని పిలుస్తావు, అవసరం లేనప్పుడు భరణి సార్ అని పిలుస్తావు ఎందుకమ్మా అంటే, సార్ నేను ఒకటి చెప్తాను, గేమ్స్ ఏం లేనప్పుడు నేను 100% నాన్న అని పిలుస్తా. నేను గేమ్స్ వచ్చినప్పుడు నేను భరణి సార్ అని పిలుస్తా. ఎందుకంటే వీడికి నేను బంధాల కోసం రాలేను సార్. సూపర్, నిజంగా హైలైట్ అనిపించింది. వీడికి నేను బంధాల కోసం రాలేను సార్, నేను గేమ్స్ ఉన్నప్పుడు గేమ్స్ లానే ప్రవర్తిస్తా, బంధం ఉన్నప్పుడు బంధంలానే ప్రవర్తిస్తా. వీడికైతే నేనైతే ఎప్పుడు బంధాల కోసం అయితే రావాలనుకోలేదు, రాలేదు కూడా అని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకు నిజంగా. అతని గేమ్ అతను చాలామంది బాండింగ్స్ ఓకే, వాళ్ళ నాన్నని పెట్టుకొని ఆడింది, వాళ్ళ నాన్న ఇది అని చాలామంది అన్నారు సార్. నాకు అప్పటి నుంచి చాలా బాధ అనిపించింది. నేను ఏదైనా తప్పులు చేసినా కూడా సార్ నాకు సార్తో కూడా నా ఆడియన్స్ చూసుకుంటారు సార్, నా ఆడియన్స్ చూసుకుంటారు అని అన్నాను సార్ అని అంటారు. అయినాక నువ్వు కప్పు గెలి మా నాన్న మా అమ్మ అంతా అక్కడ వచ్చిన ఇంకా సార్ ఆడికి వచ్చిన అందరు అమ్మ నాన్న, ప్రతి టాప్ 5 ఉన్న ప్రతి ఒక్కరు అమ్మ నాన్న వచ్చారు. నేను కూడా చాలా ఆశపడ్డాను సార్ మా నాన్న వస్తాడని, కానీ మా నాన్న రాలేదు సార్. చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చేసింది. అంటే నిజంగా అమ్మాయిలందరూ నాన్నకు ఎంత ప్రేమ, నిజంగా నాన్నకు ఎంత ప్రేమగా ఉంటుందో చెప్పేస్తారు. నిజంగా అమ్మాయిలు నాన్న అంటే ఎంత ఇష్టమో ఉంటుంది. తనుజ వాళ్ళ నాన్నని చూస్తే మా నాన్న గుర్తుకొచ్చింది నాకు. నిజంగా సేమ్ అలానే మొండిగా ఉంటాడు మా నాన్న కూడా, అలా అనిపించింది నాకు. చాలా బాధ అనిపించింది. తర్వాత నేను ఆడియన్స్ దగ్గర నుంచి నేను రావాలనుకున్నా సార్. నేను ఇట్లా ఎవరో ఇట్లా వచ్చి ఇట్లా మా నాన్న, నాకు తెలుసు సార్ మా నాన్న గురించి. మా నాన్న ఎంత మంచోడు అంటే చాలా మంచోడు. కప్పు తీసుకొని వచ్చి నీ కూతురు ఇది, నీ కూతురు అలా కాదు, నీ కూతుర్ని ఎందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఏడుకైనా నీ 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 పరువు నీ అన్నీ పెట్టే వస్తుంది, నీ పరువు తీసి అస్సలు రాదు అని చెప్దామని అనుకున్నా సార్. కప్పు ముందలు కట్టి ఇది నువ్వు నన్ను తప్పుగా ఆలోచించావు అన్నీ చెప్దామని అనుకున్నా అంటే అన్నీ చెప్దామని అనుకున్నా అని చెప్తుంది. అయినాక అని చెప్దామని అనుకున్నా సార్, కానీ కప్పు లేదని చాలా ఏడుస్తుంది. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయినా అని అనుకోకండి ప్లీజ్. నా బాధ నేను చెప్పుకుంటున్నా, దాన్ని కూడా మీరు ఎమోషనల్ అయినా అంటే నేను కూడా మనిషినే కదా, కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా సార్. నాకు అంటూ ఉంటుంది సార్. ఫస్ట్ ఈ హౌస్లోకి రావాలనుకున్నప్పుడు రాలేను అనుకున్నాను సార్. అంటే చాలా నేను రాలేను, ఉండలేను. మా అమ్మని కూడా చెప్పాను, ఉండవులే నువ్వు ఒక 3 weeks ఉంటావు వస్తావు అని అనుకున్నా సార్ నేను. కానీ అలా లేదు సార్. బిగ్ బాస్ హౌస్లో నా ఆడియన్స్ ఇంతవరకు పెట్టారంటే నాకు చాలా హ్యాపీ సార్. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను సార్ అని చెప్తుంది. నిజంగా భలే అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. నిజంగా ఆ అమ్మాయి ఎంత గ్రేట్ అంటే సూపర్ అంటే నిజంగా. ఇంకొకటి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అంటే అవును సార్, నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది పెళ్ళి. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను సార్ ఆ విషయానికి. నేను పెళ్ళి చూద్దామని అనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం నాన్న కూడా కప్పు తీసుకొని ఇంటికి రమ్మని అని చెప్పిండంట. అదైతే చాలా హ్యాపీగా ఉండే, కానీ కప్పు తీసుకొని వెళ్తలేను కదా సార్, అదొక్కటి చాలా బాధ అనిపించింది అని అంటుంది. అది హైలైట్, నిజంగా సూపర్ అనిపించింది నాకు. వాళ్ళ నాన్న గురించి ఎంత బాగా చెప్పింది. ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ మాధురి గారికి నీది ఏందమ్మా, మాధురి గారితో నీకు ఏంది అని అంటే, సార్ మాధురి గారికి నీకు బాగా టగ్గఫర్ పడుతుందని అనుకున్నాను. అవును సార్, నేను కూడా ఫస్ట్, కానీ ఆవిడతోనే ప్రేమతోనే మాట్లాడితే, ఆవిడతోనే మంచిగా మాట్లాడితే ఆవిడ ఒప్పుకుంటుంది సార్. నిజంగా ఆవిడ చాలా మంచివాళ్ళు సార్, ప్రేమతోనే కరిగించేసాను సార్ ఆవిడని అని చెప్తాడు. భలే అనిపించింది నిజంగా. ప్రేమతోనే మాట్లాడితే ఒప్పుకుంటుంది సార్ ఆవిడ, అలా అస్సలు కాదు సార్ అని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకు, చాలా బాగుంది. ఆయుషతో ఏంటంటే, ఆయుషకు నీకు అంటే అదే సార్, ఆయుషకు ఫీవర్ వచ్చి మధ్యలో పోయింది, కానీ ఆయుషకు నాకు ఫీవర్ వచ్చి బయటికి పోయింది, కానీ ఆయుషకు నేను
చాలా 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 చెప్పాను. తర్వాత ఆయిషా కూడా నాకు చెప్పింది సార్, ఓకే బయట ఇలా జరుగుతుందిరా, నువ్వు అలా అనుకోకు అని అని అంటది. సూపర్ అనిపించింది. బయట ఇలా జరుగుతుంది అందుకోసమే నేను ఈ మాట అన్నాను. కానీ నాకు ఎవరో ఎవరో వచ్చి ఎవరో మాట్లాడతారని అట్లా అయితే ఏం లేదు, బయట ఇలా జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది నాకు. సూపర్ 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 అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. బయట ఇలా జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను, నేను అంతే తప్ప నేను ఏదో ఇట్లా చేస్తున్నానే అస్సలు కాదు అని చెప్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా, సూపర్ అనిపించింది. తర్వాత బయట జరుగుతున్న దానికే అలా మాట్లాడాను నేను, అంతేగాని నేను అలా జరగదంటే సరే ఇది జరుగుతుందా సరే అని అతను సరే వానికి ఏమున్నా వానితో ఏమున్నా మాట్లాడిద్దాం, నేను సరే ఇలా జరుగుతుంది కదా వానికి ఇష్టం ఉన్నట్లు ఉందాం అని చెప్తుంటారు చూడు, నిజంగా హైలైట్ అనిపించింది నాకు. సూపర్ అనిపించింది నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. తర్వాత అందుకే నేను అలా ఉన్నాను అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకొకటి, మీరు పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నాను అంటే చేసుకుంటా, పెళ్ళి మాత్రం పక్కా చేసుకుంటా కానీ టైం పడుతుంది అంటే అమ్మని అడిగి చెప్తా అంటే, ఏంటి మా ఊరిని చేసుకుంటావా అంటే ఎవడన్నా ఉన్నాడా అంటే, లేదు సార్ అమ్మని అడుగుతా అని అంటుంది. కళ్యాణ్ గురించి అడిగాడు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించింది కళ్యాణ్ గురించి అడిగిండేమో సిగ్గుపడ్డది అని అంటున్నారు. మళ్ళీ నిజమా కాదా తెలియదు. కళ్యాణ్ గురించి అడిగినాడు, కళ్యాణ్ గురించి అయితే అడగలేదు. మీరు ఎందుకు అంత విచిత్రంగా ఆలోచిస్తున్నారు? కళ్యాణ్ గురించి అయితే కాదు, కళ్యాణ్ గురించి పెళ్ళి చేసుకుంటుందా అదే విధంగా అడిగింది కానీ కళ్యాణ్ గురించి అయితే అడగలేదు. నా ఒపీనియన్లో అయితే కళ్యాణ్ గురించి అయితే కాదు అని నా ఒపీనియన్. తర్వాత ఇంకేం అడిగిండ్రు, తర్వాత మళ్ళీ పెళ్ళి ఎప్పుడైతే చేసుకుంటా 2 years అన్నది చేసుకుంటా కానీ కొంచెం టైం పడుతుంది సార్ మా అమ్మని అడుగుతా అంటే, సీరియల్ చేయనన్నావంట ఇంకేంటి చేయనన్నావంట అని అంటే, సినిమాలు చేస్తా సార్, సీరియల్ ఫ్యామిలీ ఓన్లీ ఫ్యాన్ అదొకటే కానీ సీరియల్ చేస్తా సార్, అది ఓన్లీ ఫ్యామిలీ వరకే చేస్తా అంటే, మన స్టార్ మాలకు సీరియల్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, సరే సార్ చేస్తా సార్ చేస్తా అన్నట్టు. ఒక అత్త అని ఒక వెబ్ సిరీస్ చేసిందంట, ఆ సిరీస్ చాలా బాగుందంట, అది చేసింది అని అనిపించింది నాకు. తర్వాత వెబ్ సిరీస్ తీసి ఆ వెబ్ సిరీస్లో చాలా బాగుంది సార్ చేస్తా అని అంటుంది. భలే అనిపించింది నాకు నిజంగా, చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. నిజంగా సూపర్ అండి. ఇలా ఉండాలి, ప్రతి ఒక్కరు ఇలా ఉంటేనే బాగుంటుంది కదా అని నా థింక్. నిజంగా ఎవరినైనా మనం ప్రతి ఒక్కరిని ఇలానే ఉంటే, ఇలాంటి మెంటాలిటీతోనే ఉంటే చాలా బాగుంటుంది, ఉండాలి కూడా, ఎప్పటికి ఇలానే ఉండాలి. తనుజ ఆల్ ద బెస్ట్ అమ్మ, ఆల్ ద బెస్ట్ అక్క నాకన్నా పెద్దది కాబట్టి అక్క అవుతుంది. ఆల్ ద బెస్ట్, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి, ఈ ట్రూల్స్ అవన్నీ పట్టించుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్. చిగురుందిరా, అరే చిగురుందిరా ఇర్ఫాన్.